ఓకే గైస్, అందరూ ఎలా ఉన్నారు? తమిళ చూసారు కదండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే అండి, పాడేరు, లంబసింగి, అరకు పరిసర ప్రాంతాల్లో ఏవైతే షూటింగ్ స్పాట్స్ అలాగే అందమైన లొకేషన్స్ ఉన్నాయో అదైతే మీకు ఇప్పుడు చూపించాలనుకుంటానండి. చూపించే ప్రయత్నం చేస్తాను గైస్. ఇక మరి ఆలస్యం చేయకుండా మీకోసం అయితే ఒక చిన్న క్లిప్ అయితే ప్లే చేయబోతున్నాను, చూడండి. సో గైస్, మనమైతే ఇక్కడికే వెళ్ళబోతున్నాం. ప్రస్తుతానికి దారిలో ఉన్నాము. ఎక్కువ దూరం అయితే కాదులేండి, చాలా తక్కువ దూరంలో ఉన్నాము. ఇంకొక 1 km అంతే. మన మాస్ మహారాజ్ రవితేజ గారు నటించిన టైగర్ నాగేశ్వర మూవీలో ఉందండి ఈ క్లిప్. ఇక్కడ సుమారు ఒక 5 రోజుల పాటు షూటింగ్ జరిగిందండి. షూటింగ్ కోసం అయితే చిన్న సెట్ కూడా వేశారండి, అక్కడ కూల్ చేశారు. ప్రస్తుతానికి లేదు అది. నేను ఇప్పుడు చెప్పే కదండి, పాడేరు, అరకు, లంబసింగి ఈ ప్రాంతాల్లో షూటింగ్ స్పాట్స్ ఒకటే కాదండి, ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే దాగి ఉన్నాయి, అందమైన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. చెప్పా కదండి, అరకు, పాడేరు, లంబసింగి ఇది మా గిరిజన ప్రాంతాలండి. ఇది మా ఆంధ్ర టూరిజం ప్లేస్ కూడా. ఇది ఆంధ్ర ఊటీ అలాగే ఆంధ్ర కాశ్మీర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చలి 0 degreesతో పాటు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వరకు మొత్తం 5 నెలలు మంచుతో కప్పబడి ఉంటుందండి ఈ ప్రదేశం మొత్తం. ఎదురుగా వస్తున్న వెహికల్స్ కూడా సరిగ్గా కనిపించదు. ప్రస్తుతానికైతే మనం చాలా దగ్గరలో ఉన్నామండి. నేను ఆల్మోస్ట్ రంగశీల దాటుకుంటూ వచ్చేసాను. ప్రస్తుతానికి బోడిగపుట్టులో ఉన్నామండి. బోడిగపుట్టు రోడ్డు పాయింట్ ఇది. మన బోడిగపుట్టు దగ్గరే మనకి అదే ఇప్పుడు చూపించాలనుకున్న పాయింట్ అయితే ఇక్కడ ఉంది, షూటింగ్ స్పాట్ అయితే. దీనికి ఆనవాళ్ళుగా ఇక్కడ చర్చ్ ఒకటి ఉంటుందండి రోడ్డు పక్కనే. రాయితో పాటు పెద్ద రాయితో పాటు చర్చ్ ఉంటుంది. అలాగే కూల్ చేసిన చర్చ్ ఒకటి ఉంటుందండి, పాత చర్చ్ ఇది. మనమైతే ఇక్కడ ఆగుతాం. అక్కడ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ కూడా మనకు ఉంది. బైక్ కానీ కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు. కానీ వాతావరణం అయితే తేడా కొడుతుంది అనిపించింది. ఆల్మోస్ట్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. నేనైతే రోడ్డుకు ఆనుకుని ఉన్న రోడ్డు దగ్గరలో ఉన్న బోడిగపుట్టు చర్చిలో ఉన్నానండి ప్రస్తుతానికి. అంటే వర్షం పడుతుంది కదా, షూటింగ్ స్పాట్ అయితే చూపిద్దామని వచ్చాను. కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మెల్లిగా స్టార్ట్ అయ్యింది, ఏం తెలియనట్టు. మా పరిసర ప్రాంతాలు అయితే ఎప్పుడు వేసవిలో ఉండదండి. పొద్దున చలేస్తుంది, మధ్యాహ్నం ఎండ కాస్తుంది, సాయంత్రం వర్షం పడిపోతుంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటుంది. ఏ సంవత్సరం కూడా ఎండాకాలం అయితే ఎండ సరిగ్గా కాయదండి, ఎండలు సరిగ్గా ఉండదు మాకు. ఎప్పుడు మా వాతావరణం చల్లగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, సడన్గా పడిపోయింది వర్షం, అసలు ఊహించలేదు. చిన్నగా పడి పెద్దగా స్టార్ట్ అయిపోయింది. చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు, చూస్తున్నారు కదా. నా బైక్ అయితే అక్కడ పార్క్ చేశానండి. వర్షానికి అయితే బాగా తడుస్తుంది. వెళ్ళే ముందు స్టార్ట్ అవుతుందో లేదో తెలియదు, ఆ భయం పట్టుకుంది. వర్షం అయితే ఇంకా పెరిగిందండి, ఇంకా దట్టంగా కురుస్తుంది. టైం అయితే సాయంత్రం 3:30 అవుతుందండి. నేను అనుకున్న పని అవుతుందా లేదా అన్న ఆలోచనలో పడ్డానండి. చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో. అయినా చూడడానికి చాలా బాగుంది కదా. సినిమా షూటింగ్ అనగానే మొదటి గుర్తు వచ్చేది అరకు అండి, రెండోది భద్రాచలం, కూటికొండలు. నేనైతే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూస్తాను. అందులో సాంగ్స్ ఎక్కువగా అరకు లేదా భద్రాచలం, కూటికొండలు ఎక్కువ కనిపిస్తాయని ప్రతి సాంగ్స్లోని. మీరు కూడా చూడొచ్చు, అంటే నా ఉద్దేశం గమనించండి అని, ఇంకోలా అనుకోవద్దు. నేను వచ్చిన వెంటనే ఈ ప్రదేశం మొత్తం పొడిగా ఉండింది. ఇప్పుడు చూడండి, పెద్ద చెరువులో అయిపోయింది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఇలాంటప్పుడే అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏం తోచదు కూడా. ఏం తోచకపోయినా ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఆలోచిస్తున్నట్టు లేదా ఏదో గమనిస్తున్నట్టు పోజులు ఇద్దాం. మనకు సెట్ అవ్వదు అనుకోలేండి, కానీ చాలా సినిమాల్లో అక్కడక్కడ వీడియోస్లో చూస్తుంటాం కదా, అలా ప్రయత్నిస్తున్నాను. టైం అయితే సాయంత్రం 4:30 అవుతుందండి. నేను వచ్చింది 2 గంటలకు వచ్చానండి మధ్యాహ్నం. అక్కడక్కడ మబ్బులేసింది కదా, అయినా కూడా పర్లేదు, వర్షం పడదు అనుకున్నాను. కానీ అన్నంత పని అయిపోయింది. వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. ఇంకా తిరిగి వెళ్ళిపోద్దాం అనిపిస్తుంది, కానీ చూద్దాం, తగ్గుముఖం పడే అవకాశాలు ఉన్నాయి కదా. వర్షం తగ్గాలని మనసులో చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను వచ్చిన పని అవ్వకపోతే ఇంకేదోలా ఉంటుంది కదా. మళ్ళీ ఇక్కడికి వస్తానో లేదో. పల్లె వెలుగు బస్సు చూసి చాలా రోజులైంది. టాటా, బాయ్ బాయ్. మొత్తానికి వర్షం అయితే తగ్గిందండి. మనం అనుకున్నది సాధించేస్తాం. ఇప్పుడు మీకు చూపించిన లొకేషన్ చూపించేస్తాను. ఒకప్పుడు హీరోలు శ్రీ కీర్తిశేషులు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, ప్రజెంట్ ఇప్పుడున్న చిరంజీవి, నాగార్జున, నందమూరి బాలకృష్ణ, ఇప్పుడున్న కుర్ర హీరోల వరకు మా ఈ గిరిజన ప్రాంతం అయినటువంటి ఈ అందమైన అరకులోయ అందాలు తెలియని వారు ఉంటూ లేరండి. అంతటి ప్రాధాన్యత మరియు అంతటి గుర్తింపు ప్రాంతం మాది.
చెప్పుకోవడానికి చాలా గౌరవంగా ఉందండి మాకు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ పుట్టడం మా అదృష్టం. అందుకు నేను చాలా హ్యాపీ అండి. కొంచెం బాధ కూడా ఉందండి. ఎందుకో తెలుసా, ఒకప్పుడులో ఇప్పుడు లేదండి. అలానే ఎందుకు అంటున్నా అంటే అండి, ఒకప్పుడు రోడ్డుకి ఇరువైపులు పచ్చని చెట్లు ఉండేవండి. అలాగే అనేక రకమైన పంటలు, పసుపచ్చని వలసేలు పూలు. ఇప్పుడు అవేం కనిపించట్లేదండి. అలాగే దీనికి కారణం రోడ్డు వెడల్పు కూడా. టూరిజం పేరుతో పెద్ద పెద్ద భవనాలు, రిసార్ట్స్ ఇవేవో కట్టేస్తున్నారు. ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది దీని కారణం వల్లనే. అలా అని రోడ్డు నిర్మాణాలు, భవన నిర్మాణాలు చేయొద్దని కాదండి. అంటే ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుందని చెప్తున్నాను. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారంటే కారణం దీనికి ప్రకృతే కదండి. ప్రకృతి చూడడానికే కదా వస్తారు. అలాంటిది దాన్నే నాశనం చేస్తున్నారు. అలాగే దాంతోపాటు ఇక్కడ కట్టుబొట్టు సాంప్రదాయాలు కూడా కనుమరుగైపోతుందండి. ఒకప్పుడు ఆడవాళ్ళు చీరకట్టు అంటే గెంటి కట్టు కట్టుకునే వాళ్ళండి. గెంటి అంటే మీకు తెలియదు కదా, తెలియకపోవచ్చు బహుశా. చీరకట్టులో ఇదో రకం అండి. ఇది కేవలం మా ప్రాంతంలో కనిపిస్తాయండి. అరకు, పాడేరు ఈ చుట్టుపక్కల మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఈ పైన ఒకసారి ఎక్కి చూస్తా అండి. ఈ రాళ్ళు అయితే కదులుతున్నాయండి. మరి దీనిపైన హీరోయిన్ అయితే ఎలా డ్యాన్స్ చేసిందో నాకైతే తెలీదు. ఆ క్లిప్ అయితే ఒక సినిమా కాదండి, చాలా సినిమాలు జరిగాయి. పెద్ద పెద్ద సినిమాలు అయితే జరిగాయి. అందులో కొన్ని సినిమాల పేర్లు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం చూసాం కదా టైగర్ నాగేశ్వరరావు. అలాగే ఉన్నది ఒకటే జిందగీ. వినాయకుడు పప్పు ఏదో సినిమా జరిగిందండి. అది కాకుండా ఇంకా వేరే వేరే సినిమాలు కూడా జరిగాయి. అది మిగతా వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో ఒక సాంగ్ కూడా షూట్ చేశారండి. అలాగే ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గులాబీ మూవీ నుంచి, అదే జేడి చక్రవర్తి గారు నటించారు కదండి, ఆ మూవీలో కూడా ఒక సాంగ్ అయితే షూట్ చేశారు ఇక్కడే. అదైతే అరకు నుంచి పాడేరు వరకు రోడ్డు ఏవైతే ఉన్నాయో మొత్తం చూపిస్తారు. ఉన్నది ఒకటే జిందగీ సినిమా నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను చూడండి. ఎక్కువసేపు చూపించడానికి అవ్వదు. ప్లేస్ ఇదో కాదో తెలుసుకోవడం కోసం ఒరిజినల్ సాంగ్ అయితే చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. అలాంటి వీడియోస్ ఇంకెన్నో ఉన్నాయండి. అరకు వచ్చిన వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే అండి. ఒకటి మ్యూజియం, రెండోది చాపరాయి, మూడోది బొర్రా, పద్మపురం గార్డెన్, కటిక వాటర్ ఫాల్స్. అదే కాకుండా ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి. అవైతే మన వీడియోస్లో చూపిస్తాను. ఒకటి కాదు, రెండు కాదండి, పెద్ద పెద్ద హీరోలు నటించినటువంటి షూటింగ్ స్పాట్స్ అయితే అందమైన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అయితే ఇదివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తుంది నోటీస్ రూపంలో. మరి ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత మీకు ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చండి. చుట్టూరా రాళ్ళు వేసారు కదా, దాని మధ్యలో ఏముంటుందని. చూసారు కదా, మధ్యలో అయితే గడ్డి ఉంది. ఇదివరకు దేనికి ఉపయోగించారో మనకైతే తెలీదు. ఇదే కాకుండా దీని కిందన అయితే ఏముందో చూపిస్తానండి. ఏదో సౌండ్ వస్తుంది, ఏదో పైనుంచి నీళ్ళు వస్తున్న సౌండ్ అయితే వస్తుందండి. కింద గడ్డి ఉన్నట్టు ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. కిందకైతే వెళ్దాం. రీసెంట్గా మన తేజ సజ్జలు నటించినటువంటి హనుమాన్ మూవీ కూడా మా ఏరియాలోనే షూటింగ్ అయితే అయిందండి. అదేనండి మన ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేశారు కదా ఆ మూవీ. అయితే ఆ మూవీ లొకేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మన నెక్స్ట్ వీడియోలో ఏ మూవీ లొకేషన్ చూపిస్తానో కొన్ని సినిమా పేర్లు చెప్తానండి. చిరంజీవి గారు నటించిన జగతికి వీరుడు తెలుగు సుందరి, మన గోపీచంద్ గారు నటించినటువంటి సినిమా యజ్ఞం, అలాగే ప్రభాస్ నటించినటువంటి సినిమా వర్షం ఒకటి, డార్లింగ్ ఒకటి, మన మహేష్ బాబు గారి మూవీ ఒక్కడు, అలాగే అర్జున్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి సినిమా నరసింహుడు, అలాగే మన రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా RRR, ఇంకా చాలా పెద్ద సినిమాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ సినిమా లొకేషన్స్ అయితే మా ఏరియాలో జరిగాయి. అవి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లోని. నేను స్టార్టింగ్లో చెప్పే కదండి, గులాబీ మూవీ నుంచి చిన్న క్లిప్ అండి మీకోసం, కొంచెం చూసేయండి. మరి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం పైన ఉన్నాం కదండి రాయి, ఇప్పుడు చూపించాను కదా లొకేషన్, అంటే రోడ్డు పక్కన ఆనుకుని చెప్పాను కదా, అది మీకు కనిపిస్తుంది చూడండి ఈ క్లిప్లోనే. ఈ సాంగ్ అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం పాడేరు టు అరకే అండి. అరకు రోడ్డే ఉంటుంది. చూసారు కదా అప్పుడు రోడ్ అయితే ఎలా ఉంది. నేను చూపించింది చిన్న క్లిప్ అండి. ఒకసారి సాంగ్ మొత్తం చూడండి, మొత్తం అరకు టు పాడేరు మొత్తం రోడ్డు కనిపిస్తుంది మీకు. అప్పుడు ఎలా ఉండిందో మీకు తెలుస్తుంది. అయితే చెప్పే కదండి స్టార్టింగ్లో అరకు అందాలు కనుమరుగైపోతున్నాయని. నా ప్రయత్నం ఏంటంటే
ఇంకా ఫ్యూచర్లో ఈ అందాలని చూస్తామో లేదో తెలియదండి. ఈలోపే నా వీడియోస్ రూపంలో ఇప్పుడున్న కొన్ని ప్లేసెస్ అయినా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా అండి. సో గైస్, మరి వీడియో అయితే ఇక్కడితో ఇంతే. మన వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.